నువ్వు లేక నేను లేను అన్నట్లుగా పెనవేసుకున్న ట్రంప్ మస్క్ స్నేహం ఇప్పుడు కటిఫ్ చెప్పుకొని ఒకరినొకరు ఖతం చేస్తామని సవాలు విసుకునే దాకా వెళ్ళింది. అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ను పూర్తి కాలం అధికారం ఎంజాయ్ చేయకుండా ప్రపంచ కుబేరుడు ఎలన్ మస్క్ ఏమైనా మాయ చేస్తాడా? మస్క్ను మడత పెట్టేందుకు ట్రంప్ తనదైన శైలిలో మ్యాజిక్ చేస్తాడా? అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ను గెలిపించిన అసలు సిసలు కింగ్ మేకర్ నేనే అంటున్న బిజినెస్ మ్యాన్ ఎలన్ మస్క్ వచ్చే ఎన్నికల పూర్తిస్థాయి పొలిటీషియన్ అయ్యే ఛాన్స్ ఉందా? లేదా వలసదారుడు మస్క్ ట్రంప్ దెబ్బ తట్టుకోలేక రష్యా లాంటి దేశాలకు శరణార్థిగా వెళ్లాల్సి వస్తుందా? ఇద్దరు ఉడుంపట్టు పట్టడంతో ఆ ఇద్దరిలో ఎవరికి నష్టం జరుగుతుందనే చర్చ జోరుగా నడుస్తుంది. ఎలన్ మస్క్ను ఇటు EU అటు మాస్కో ఎందుకు రమ్మంటున్నాయి? ట్రంప్ ఎలన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమంటున్న సమయంలో ఇండియా మస్క్ శాటిలైట్కు ఎందుకు పర్మిషన్ ఇచ్చినట్లు? అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ప్రపంచ కుబేరుడు మస్క్ ఇద్దరివి ప్యూర్లీ బిజినెస్ మైండ్సే అంటారు. వారిద్దరి ఆలోచనలు, హావభావాలు చూసేవారు. అవసరం ఉంటే ఆకాశానికి ఎత్తడం, లేదంటే నడిసంద్రంలో వదిలేయడం అనే నైజం వారిద్దరికి వెన్నతో పెట్టిన విద్య అనేది విమర్శకుల మాట. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ఈ ఇద్దరి డెడ్లీ కాంబినేషన్ వ్యాపార, రాజకీయ కోణంలోనే కుదిరిందనే విమర్శలు ఎప్పటినుంచో ఉన్నాయి. ట్యాక్స్ బిల్లుతో బిజినెస్ దెబ్బతింటుందనే నెపంతో అధ్యక్షుడు ట్రంప్ను మస్క్ టార్గెట్ చేశారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు అమెరికా అడ్మినిస్ట్రేషన్లోని డోజ్ పదవిలో ఉన్న మస్క్ గతంలో ట్రంప్కు సెక్స్ రాకెట్ సూత్రధారి జెన్నీకి మధ్య లింక్స్ బయటపెట్టినందుకే సాగనంపుతున్నారనే ప్రతి ఆరోపణలు ఉన్నాయి. ట్రంప్ మంత్రివర్గంలో డైరెక్ట్ మంత్రి కాకున్నా మస్క్ ప్రపంచవ్యాప్తంగా అమెరికా ప్రెసిడెంట్ ఫేస్గా పాపులర్ అయ్యారు. అయితే ట్రంప్ మస్క్ మధ్య చెడటంతో ఇప్పుడు అమెరికా అధ్యక్షుడితో ఫైటర్గా కొత్త అవతారం ఎత్తుతున్నారు. ఏకంగా ట్రంప్ అంతు తేలుస్తానని శపథం చేస్తున్నారు. ట్రంప్ను నేనే ప్రెసిడెంట్ చేశానని చెప్పుకుంటున్న మస్క్ పనిలో పనిగా రాజకీయ పార్టీ పెట్టి అమెరికాలో కొత్త శకానికి నాంది పలుకుతానంటున్నాడు. పార్టీ పెట్టినా అమెరికా ప్రెసిడెంట్ అయ్యేందుకు రాజ్యాంగపరంగా మస్క్కు అవకాశం లేదు. దక్షిణాఫ్రికా ఖండంలో పుట్టిన మస్క్ అమెరికా పౌరసత్వం తీసుకున్నప్పటికీ వలసదారుడుగానే అక్కడ బతకాల్సి ఉంటుంది. రాజకీయాలను, బిజినెస్ ను కలగలిపి ప్రాఫిట్ వర్క్స్ మాత్రమే చేసే ట్రంప్, మస్క్ ఇద్దరు వచ్చే ఎన్నికల్లో ఎవరో ఒకరి గెలుపు కోసమో లేదంటే మరొకరి ఓటమి కోసమో ప్రయత్నించాల్సి ఉంటుంది. అమెరికా ఎన్నికల్లో ఎవరైనా 2 సార్లు మాత్రమే అధ్యక్షుడయ్యే అవకాశం ఉంది. ఆ కోటాను ట్రంప్ ఈసారి పూర్తి చేసుకున్నారు. ఇక ముందు ఆయన బిజినెస్ కాపాడుకునేందుకు, తన పార్టీలో వచ్చే ప్రభుత్వంలో పట్టు కొనసాగించేందుకు రాజకీయాలు కొనసాగించాల్సిందే. లేదంటే ట్రంప్ టవర్స్, ట్రంప్ హోటల్స్, కుమారుడి ఆయిల్ బిజినెస్ అంతా తలకిందులవుతుందనే మాటలు వినిపిస్తున్నాయి. గతంలో అమెరికా అధ్యక్షులుగా పనిచేసిన వారు రిలాక్స్డ్గా ఉంటే మాత్రం టెంపరీ ట్రంప్ యాక్టివ్ పాలిటిక్స్ కంటిన్యూ చేస్తారనే టాక్ వస్తోంది. శత్రువుల అంతు చూసే వరకు నిద్రపోడు అనేది ట్రంప్పై ఉన్న పేరు. అధ్యక్ష హోదాలో ఉన్న ట్రంప్ తన ప్రస్తుత ప్రత్యర్థి మస్క్ వ్యాపార సామ్రాజ్యాన్ని నేలకూలుస్తానని కనుసైగతో హెచ్చరించాడు. ఆ ఇద్దరి మధ్య అలా బ్రేకప్ అయిందో లేదో ఇలా మస్క్ వ్యాపార సామ్రాజ్య షేర్లు లక్షల కోట్లలో ఆవిరైపోతున్నాయి. ట్రంప్తో వైరం ఉంటే చాలు వారి పని గోవిందా అన్నట్టు, పగబట్టినట్టు పాలిటిక్స్ చేంజ్ అవుతూ ఉంటాయి. మస్క్ వ్యాపార సామ్రాజ్య ఎదుగుదల కోసం అమెరికా సర్కార్ ఇచ్చిన రాయితీలన్నీ రద్దు చేస్తామని హెచ్చరికలు పంపుతున్నారు ట్రంప్. అయితే ఏం చేసుకుంటావో చేసుకో అన్నట్లు మస్క్ మాటల యుద్ధాన్ని మరింత పెంచుతున్నాడు. క్విడ్ ప్రోకో మాత్రమే అంతిమ లక్ష్యంగా పనిచేసే ఈ ఇద్దరు బిజినెస్ మెన్ రాజకీయాలను కేంద్ర బిందువుగా చేసుకుని గేమ్ ప్లే చేస్తూ ఉండడంతో ఎవరిది పై చేయిగా నిలుస్తుందనేది ఉత్కంఠగా మారింది. ద్విపార్టీ సిద్ధాంతం ఉన్న అమెరికాలో అధ్యక్ష ఎన్నికలు కొనసాగుతూ వస్తున్నాయి. ఇతర పార్టీలు ఉన్నా ఇప్పటివరకు నామమాత్రం ఎఫెక్ట్ కూడా చూపించలేకపోతున్నాయి. కొత్తగా డెమోక్రటిక్స్ కు, రిపబ్లికన్స్ కు మధ్యలో మస్క్ పార్టీ పెట్టాలన్న ఆలోచన అమెరికా రాజకీయాలను మలుపు తిప్పుతుందా, లేదంటే మస్క్ వ్యాపార సామ్రాజ్యం మసకబారిపోతుందా అనేది కాలం సమాధానం చెప్పాల్సి ఉంటుంది. మస్క్, ట్రంప్ మధ్య మా విడాకులు జరగడంతో ప్రపంచ కుబేరుణ్ణి ఆకర్షించే పనిలో యూరప్, రష్యా పోటీ పడుతూ ఉండడం రాజకీయాలను వేడెక్కిస్తోంది. స్వతహాగా EU పాలిటిక్స్ ను హేట్ చేసే ట్రంప్నకు అక్కడి నుంచి పిలుపు రావడం ఆశ్చర్యకరమైన విషయం. EUలో పెట్టుబడులు పెడితే మస్క్ను ఆహ్వానించేందుకు మాకేం అభ్యంతరం లేదని యూరోపియన్ యూనియన్ అంటోంది. మరోవైపు రష్యా అయితే ఏకంగా రాజకీయ శరణార్థిగా మస్క్కు ఆశ్రయం కల్పిస్తామని కూడా అంటోంది. దేశాలపై, వ్యాపారులపై ట్యాక్సులు విధించి అరగోస పెడుతున్న ట్రంప్ అమెరికాలో మస్క్ను కూడా వదలబోడు అనేది బిజినెస్ పాలిటిక్స్ తెలిసిన వారి మాట. మస్క్ తన వ్యాపార సామ్రాజ్య హెడ్ ఆఫీసును అమెరికా నుంచి మార్చి ఇతర దేశాల్లో విరివిగా పెట్టుబడి పెడతారనే ప్రచారం జరుగుతోంది.
దీనికోసం ఆయన ఇప్పటికే లాబియింగ్ చేస్తున్నట్టు కూడా అమెరికన్ ఇంటెలిజెన్స్ భావిస్తోంది. టెస్లా ఈవీ కార్ల పరిశ్రమ ఏ క్షణమైనా ఇండియాకు రావచ్చనే ఫీలర్లు ఎక్కువవుతున్నాయి. మరోవైపు అమెరికాలో కంపెనీలు పెట్టకుండా విదేశాల్లో మ్యానుఫ్యాక్చర్ చేసి వాషింగ్టన్ కి ఎక్స్పోర్ట్ చేస్తే గుయ్యమనేలా ట్యాక్సులు విధించేందుకు ట్రంప్ రెడీగా ఉన్నారు. ట్రంప్ తో మహా అయితే మరో 3 ఏళ్లు. ఆ తర్వాత వచ్చే ప్రెసిడెంట్స్ ట్యాక్సులు తగ్గించే అవకాశం ఉందని అందరూ ఆశపడుతున్నారు. సేఫ్ జోన్లో ఉండేందుకు, బిజినెస్ ఎక్స్పాన్షన్ చేసుకునేందుకు బిజినెస్ మెన్ వెయిట్ అండ్ సీ స్ట్రాటజీ ఫాలో అవుతారనే టాక్ వస్తోంది. ఇదే సూత్రం మస్క్ ఫాలో అయితే టెస్లా కార్లు ఇండియాలో తయారయ్యే అవకాశం ఉంది. స్పేస్ ఎక్స్ తో ఆకాశానికి నిచ్చెనలు వేసిన మస్క్ బిజినెస్ ని పాతాళంలోకి తొక్కుతాననే కసితో ఉన్న ట్రంప్ కు అవకాశం చిక్కుతుందా, లేదంటే ట్రంపే మస్క్ చేతిలో మటాష్ అవుతారా అనేది ప్రపంచ పాలిటిక్స్ పై ఆధారపడి ఉంటుంది. ట్రంప్ మస్క్ మధ్య మాటల తోటాలు పేలుతున్న సమయంలోనే ఇండియా ఎలాన్ శాటిలైట్ కంపెనీకి అనుమతులివ్వడం విశేషం. జాతీయ భద్రతా కోణంలో ఇన్నాళ్లు వేచి చూసిన సర్కార్ మనస్సు మార్చుకుని శాటిలైట్ కంపెనీకి అనుమతులివ్వడం చర్చనీయాంశం అవుతోంది. టెలికాం, శాటిలైట్, స్పేస్, ఆటోమొబైల్, ఎక్స్ వంటి విభిన్న రంగాల్లో విజయాలు సాధించి ప్రపంచ కుబేరుడిగా ఎదిగిన ఎలాన్ మస్క్ విదేశీ పెట్టుబడులపై మరింత దృష్టి సారించారు. ఇండియా మార్కెట్ ఎలాంటిదో స్టడీ చేసిన మస్క్ ఇక్కడ తన బిజినెస్ ను మరింత అభివృద్ధి చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నారు. ఈ మధ్యే ఎలాన్ మస్క్ తండ్రి కూడా భారత్లో పర్యటించి అయోధ్య శ్రీరాముణ్ణి దర్శించుకున్నారు. మరోవైపు ట్రంప్ మస్క్ మధ్య వచ్చిన గ్యాప్ పై మీమ్స్ వస్తున్నాయి. ఈ మధ్య ఇండియా పాకిస్తాన్ మధ్య సీజ్ ఫైర్ రాజీ కుదిర్చింది నేనేనని ప్రపంచ వేదికలపై ట్రంప్ జబ్బలు చరుచుకుంటున్నాడు. అయితే ఫ్రెండ్స్ మధ్య పుట్టిన ఫైర్ ను తగ్గించేందుకు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీని సీజ్ ఫైర్ కోసం ట్రంప్ అభ్యర్థిస్తున్నట్టు జోకులు పేలుతున్నాయి.